తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో నోరు జారడం కామన్ అయిపోయింది. మొన్న లైలా సినిమా ప్రమోషన్ లో పృథ్వీరాజ్ ఒక పార్టీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చివరికి హీరో వచ్చి వివరణ ఇచ్చినా కూడా ఆ వేడి ఇంకా చల్లారలేదు. అయితే కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు సినిమా ఇండస్ట్రీ వేరు, రాజకీయాలు వేరు, సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడవద్దని చెప్పారు. చివరికి డబ్బు పెట్టిన నిర్మాతకి నష్టం జరుగుతుంది. ఈ విధంగా ఒక విషయంలో తండేల్ నిర్మాత బన్నీవాసు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు సినిమా సక్సెస్ఫుల్ నిర్మాతలలో బన్నీవాసు ఒకరు. చిన్న మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తూ సూపర్ హిట్ లో కొడుతున్నారు. బన్నీవాసు నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. సరికొత్త సినిమాలు నిర్మిస్తూ ఎంతో మందికి దారి చూపించారు. రీసెంట్ గా గీతా ఆర్ట్స్ 2 నుంచి తండేల్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. బన్నీవాసు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విడుదలైన రోజునే పైరసీకి గురైంది. నార్మల్ క్వాలిటీ కాకుండా హెచ్డీ క్వాలిటీ లీక్ అయింది. దీంతో ఈ విషయాన్ని చిత్ర నిర్మాత బన్నీవాసు తో పాటు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అంతేకాదు ఈ పైరసీ చేసిన వారిని, అదేవిధంగా పైరసీ సినిమా చూసిన వారిని వదిలిపెట్టామని చెప్పారు. దీంతో ఈ విషయం మీడియాతో పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనివల్ల పబ్లిసిటీ మరింత పెరిగి పైరసీ జరిగిన విషయం అందరికీ తెలిసింది. దాంతో కొన్ని లక్షల మంది పైరసీ వర్షన్ చూశారు. దీంతో సినిమా కలెక్షన్స్ పై ప్రభావం కొంతమేర పడింది. నిర్మాత ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే తండేల్ సినిమా కలెక్షన్స్ మరో 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పెరిగేవి. మొత్తానికి ఈ సినిమా చూసిన వారిని జైల్లో పెట్టిస్తాం అన్న నిర్మాత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే పైరసీ చూసే వారిని అరెస్టు చేయాలంటే ఇండియాలో ఉన్న జైళ్లు సరిపోవు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల మంది రోజు పైరసీ వెబ్సైట్ ను సందర్శిస్తారు. ఈ సమస్యకు పరిష్కారం పైరసీ చూసే వారిని అరెస్టు చేయడం కాదు, అసలు పైరసీ రాకుండా ఆపడం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒకవైపు నిర్మాతలు, మరోవైపు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నా కూడా పైరసీ గాళ్లు వెనక్కి తగ్గడం లేదు. ఒక సైట్ బ్లాక్ చేస్తే సైట్ పేరు మార్చి మళ్ళీ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తున్నారు. వీళ్ళ నెట్వర్క్ మొత్తం విదేశాల్లో ఉంటుంది. వీళ్ళ ఐపీ అడ్రస్ అసలు ట్రేస్ చేయలేకపోతున్నారు. దీంతో పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావుతున్నాయి. దీంతో ఎక్కడో ఒక చోట హై క్వాలిటీ కెమెరాతో రికార్డ్ చేసి దాన్ని హెచ్డీ వర్షన్ లోకి కన్వర్ట్ చేసి నెట్ లో అప్లోడ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ పైరసీ వల్ల కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకి దాదాపు 1000 కోట్ల నష్టం వస్తుందని తెలుస్తుంది.